ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మిగనూరులో సోప సర్కిల్లో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి నిరాహార దీక్షలకు ఎమ్మిగనూరు ఏపీడబ్ల్యూజేని ఆహ్వానించారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేసాము. ఈరోజు ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీము కుడి కాలువ నిర్మాణం అనేక వందల సంవత్సరాలుగా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి మనకందరికీ తెలిసిన విషయమే. ఆర్డిఎస్ కుడి కాలువ నిర్మాణము పూర్తయితే ఎమ్మిగనూరు, మంత్రాలయము, అదేవిధంగా కర్నూలు మన నియోజకవర్గాల రైతులకు సాగునీరు, అదేవిధంగా తాగునీరు పుష్కలంగా అందేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం అందరూ కూడా ఇటు పాలక పక్షాలు కానీ, అటు ప్రతిపక్షాలు కానీ, ఇటు వామపక్ష పార్టీలు కానీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తే బాగుంటుందనేటువంటిది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈరోజు దాదాపు ఆర్డిఎస్ కుడికాలు మనకి నిర్మాణం పూర్తయితే దాదాపు 4 టీఎంసీల నీరు ఈరోజు మనకు సరఫరా అయ్యే అవకాశం ఉంది. 10,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. సాగునీరుతో పాటు అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా పశువులకు తాగునీరు, అదేవిధంగా పశు సంపదకు అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఈరోజు మనమంతా భావిస్తూ ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఇటు కేంద్ర ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకొచ్చి కానీ నిధులు ప్రత్యేకంగా కేటాయించి ఆర్డిఎస్ కుడికాలను పూర్తి చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిరాహార దీక్షలు అందరూ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి గతంలో దశాబ్దాలుగా ఆర్డిఎస్ కుడికాలువ నిర్మాణం చేపట్టాలి అని అనేక సార్లు పాదయాత్రలు కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాక్షేమాన్ని గుర్తించి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆర్డిఎస్కి ఒక 10 సంచులు సిమెంట్ కూడా ఇవ్వలేదు. గతంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత చంద్రబాబు గారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి కర్నూలు జిల్లాలో 3 ప్రాజెక్టులు వేదావతి అయితేనేమి, ఆర్డిఎస్ అయితేనేమి, అలాగే ఆర్డిఎస్ అయితే గుండ్రేవల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ జిల్లాలో ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు పెద్ద ఎత్తున వలసలు పోకుండా జీవనోపాధి చేసిన వాళ్ళు అవుతారు. ఒక పక్క ప్రధానమంత్రి దగ్గర పలుకుబడున్నా మరి ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని మోకాళ్ళొట్టి వాళ్ళ ప్రయోజనాలే చూసుకుంటారు. అటు చంద్రబాబు గారు అయితేనేమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి వాళ్ళ సుప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగాలి, రాజకీయ పదవులు కావాలనే ఆకాంక్షతో ముందుకు పోతున్నారే తప్ప కర్నూలు జిల్లాలో 10,000 కోట్లు నిధులు కేటాయిస్తే ఈ 3 ప్రాజెక్టులు పూర్తయ్యి ప్రజలు వలసలు పోకుండా బతుకుతారు. అదేవిధంగా ఇప్పుడేదో మంచి పెద్ద చదువులు చదివి అమెరికాకి పోయి ఉద్యోగాలు చేస్తామంటే అమెరికాలో కూడా ఆయన ఎవరు ట్రంప్ అక్కడున్న ఉద్యోగస్తులు కూడా మీరు ఇండియాకి వెళ్ళిపోండి అని శాసనం చేసే పరిస్థితి ఈరోజు కానొస్తున్నది. మొన్ననే మోడీ గారితో బాగానే ఉన్నాడు ట్రంప్ గారు. మరి ఈరోజు ఇండియా వాళ్ళు జాబులు చేస్తుంటే మరి ఇండియాకి వాపసు పంపిస్తున్నారు. కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తనకున్న పరిచయాలతో కేంద్రాన్ని ఒప్పించి 10,000 కోట్లు ఆర్థిక సాయం తెచ్చి అలాగే ఈ 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తే వలసలు నివారించిన ప్రభుత్వాన్ని కూటమికి మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి పలుకుబడి ఉంటుంది, భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు నన్ను చెప్పేదే సులువు మాట్లాడితే మళ్ళీ గద్దెకి తప్పదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఇప్పుడు జగన్ కన్నా కొన్ని సీట్లు వచ్చేవా వచ్చే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం ఈ సీట్లు కూడా రావు. ప్రజలు ప్రభుత్వ పని విధానాన్ని గమనిస్తున్నారు. కావున కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యల్ని జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా సాధన సమితి తరపున
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.